ప్రెజెంట్ మనం వైజాగ్ లో ఉన్నాం. సో వైజాగ్ ఎందుకు వచ్చామంటే సో వైజాగ్ లో మా లతక్క. సో లతక్క మా లతక్క కాదు, సో మనందరి లతక్క. సో లతక్క వల్ల హోమ్ టూర్ చేయడానికి రావడం జరిగింది. అయితే నాకు తెలిసింది ఏంటంటే సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క వస్తువు తీసుకొని వస్తారంట. అంటే ఎక్కడ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఖచ్చితంగా ఒక్కొక్క వస్తువు తీసుకొని వచ్చుకుంటాను. మీరు తప్పగా అనుకోవద్దు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టమాటో వంటగది అక్కడే ఉంది కదా, వచ్చి ఉంటుంది. నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం. అది భక్తి అని నేను చెప్పను, అదొక ఫీల్ అనమాట అంతే. ఆయన లైక్ ఒక మ్యాన్ అంటే ఒక మనిషితో, నా మనిషితో నేను మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాను కన్నయ్యతో. మీ ఫాలోవర్స్ అందరు ఏమనుకుంటారు అంటే అక్క కట్టుకునే శారీస్ చాలా బాగుంటాయి, సో ఫస్ట్ అవి చూపించరా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మిమ్మల్ని ఎప్పుడైనా అడ్డంగా బుక్ చేసేస్తున్నాడు యాక్చువల్గా. నేను సో అంటే నీ రూమ్ లో ఎక్కువ మర్చిపోలేనిది, ఇది పక్కన రూమ్ లో ఉండాలి అనేది ఏదైనా ఉందా? టేబుల్ ఫ్యాన్. ఇది నాకు కొంచెం స్పెషలే, ఎందుకంటే డాడీ చనిపోక ముందు రోజు మాట్లాడుకున్నాం. ఇలా అవార్డుది ఎవరో ఫోన్ చేశారంటే ఎప్పుడు దేనికి పార్టిసిపేట్ చేయవు, దీనికి పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసి డాడీ చెప్పారు. తెల్లవారుసరికి ఆయన హార్ట్ అటాక్తో పోయారనమాట. ఇంకా ఆయన కోసం 11 రోజులు ఆయన కార్యమైన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళాను. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషా చౌదరి. సో ప్రెజెంట్ మనం వైజాగ్ లో ఉన్నాం. సో వైజాగ్ ఎందుకు వచ్చామంటే సో వైజాగ్ లో మా లతక్క. సో లతక్క మా లతక్క కాదు, సో మనందరి లతక్క. సో లతక్క వల్ల హోమ్ టూర్ చేయడానికి రావడం జరిగింది. సో అట్లాగే వాళ్ళ ఇంటర్వ్యూ కూడా, అంటే ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది సో వైజాగ్కి. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఈ అపార్ట్మెంట్లోనే లతక్క ఉంటుంది. సో పదండి మనం వెళ్ళిపోదాం. సో వచ్చేయండి. సో మనం అపార్ట్మెంట్స్కి ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇక్కడ పక్కన జ్ఞాన సరస్వతి దేవాలయం కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడే ఇక్కడ దేవాలయం కూడా ఉంది. అంటే ఇక్కడ మనం దర్శనం చేసుకొని వెళ్దాం. సో రండి. సో నేను షూ వేసుకున్నా కాబట్టి బయట నుంచే మొక్కుదాం. సో ఇట్లాగా డోర్ వేసేసి ఉంది, లాక్ వేసి ఉంది కాబట్టి సో ఇంకెందుకు, సో పైకి వెళ్ళిపోదాం. 7th ఫ్లోర్ అనమాట అక్క వాళ్ళు ఉండేది, 705. సో పైకి వెళ్ళిపోదాం, వచ్చాయండి. సో లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసినాం. సో లిఫ్ట్ అక్కడ లాస్ట్లో ఉంది. సో లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాం రండి. సో అపార్ట్మెంట్స్ చూస్తుంటే బాగా అనిపిస్తున్నాయి. సో ఇది మాత్రం కాదు, సో ఇది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే, మనం 7th ఫ్లోర్ వెళ్ళాలి. సో లిఫ్ట్ ఇక్కడ ఉంది. సో లిఫ్ట్లో వెళ్ళిపోదాం మనం, వచ్చాయండి. సో మొత్తానికైతే 7th ఫ్లోర్కి వచ్చేసినాం. సో ఇది 7th ఫ్లోర్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది 701 నుంచి 706. సో అక్క వాళ్ళ 705 కాబట్టి అయితే ఇది 706 ఇక్కడ ఉంది, అక్కడ లాస్ట్ నుంచి అనుకుంటా. సో అక్కడ లాస్ట్గా సార్ చూసి వద్దాం. 704, 703, 703, 704, 705 ఇక్కడే. సో ఇక్కడ ఏంటంటే లతక్క వాళ్ళ ఇంట్లో పని ఆవిడ పని చేస్తుంది. సో వాళ్ళ పనికి మనం డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి సో బయటే ఉండి మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ నాకు తెలిసి ఈ ముగ్గు లతక్కనే వేసింది అనుకుంటా, చాలా బాగుంది. ఒకసారి ఈ ముగ్గు చూపి అన్న. అంటే అక్కని ఫాలో అయ్యే వాళ్ళు ఈ ముగ్గు నేర్చుకుంటారు. అయితే లతక్క వాళ్ళ ఇల్లు చూడాలి అంటే చూడాలని చెప్పి చాలామంది అంటే
అక్క వాళ్ళ ఫ్యాన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ తన ఇన్స్టా ఫాలోవర్స్ కానీ చాలామంది అనుకుంటున్నారు అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉండే కొన్ని ఐటమ్స్ ఎప్పుడైనా చూసినప్పుడు అక్క ఇది చూపి అక్క అది చూపి అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు. ఇప్పటి వరకు అక్క తన యూట్యూబ్ ఛానల్లోనే తన హోమ్ టూర్ అనేది అసలు ఇప్పటి వరకు చూపేలే. సో ఫస్ట్ టైం ఆదాన్ టాకీస్లో చూపించబోతుంది లతక్క. సో ఫస్ట్ ఏమన్నదంటే లతక్క నేను ఇవ్వను శివ, సో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టలే, సో అట్లానే ఇవ్వను అని అన్నది. దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేసి సో ఫస్ట్ మన ఛానల్లోనే ఉండాలి మీ హోమ్ టూర్ అన్నట్టు అడగడం జరిగింది. దాని తర్వాత అక్క పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో పర్మిషన్ ఇవ్వగానే హైదరాబాద్ టు వైజాగ్ రావడం జరిగింది. సో మనం లోపలికైతే ఎంట్రీ ఇద్దాం. అక్క బిజీ ఉన్నట్టుంది, సో పని ఆవిడ కూడా పని చేస్తుంది కాబట్టి ఆ పని అయిన తర్వాత మనం లోపలికి వెళ్దాం. సో మొత్తానికైతే మన లతక్క వచ్చేసింది. నమస్తే అక్క, ఎలా ఉన్నారా? మొగ్గు ఎవరు వేసిరు అది కావాలి నాకు, వేరేనా? సో నేను చెప్పాను కదా సో లతక్క వేసింది అని. సో మీకు ఎవరికైనా ముగ్గులు రాకుంటే సో లతక్కని అడుగుదాము. ఒకసారి చూడండి, ఇదంతా ఇంతకు ముందే మా కెమెరామెన్ మీకు చూపించింది. సో లోపలికి ఎంట్రీ ఇద్దాం పదండి. సో ఇల్లు మాత్రం చాలా సూపర్ ఉంది. సో ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది. సో డోర్ ఎందుకు ఇచ్చినామంటే బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి, సంథింగ్ ఏదో పూజ అవుతుంది బయట. సో అక్క ఎంట్రీ ఇయ్యంగానే అసలు ఎక్కడ నేను చూడని గిఫ్ట్లు ఉన్నాయి. సో ఈ గిఫ్ట్లు అన్నీ ఎక్కడివి అసలు? ఇవి అన్ని యాక్చువల్గా అది ఫ్యాన్స్ పంపించింది నాకు. ఓకే, డిఫరెంట్ గా వాళ్ళు అన్ని క్రియేట్ చేసి పంపించారు. చాలా ఇది చాలా డిఫరెంట్ ఉంది. అవును, అది తీసి చూడండి ఒకసారి, బాగుంటుంది. అది బాగుంటుంది. అది యమునా అని చెప్పేసి, యమునా నరేష్. అది అంటే ఇది యాక్చువల్గా సాలూరు అమ్మాయి అనమాట. తను అన్ని నా టిక్ టాక్ దగ్గర నుంచి నా జర్నీ మొత్తాన్ని మొత్తం బెస్ట్ మామ్ అని చెప్పేసి ఇన్ఫ్లుయెన్సర్ అన్ని మొత్తం టోటల్ గా వేసి ఇచ్చింది అనమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అన్ని టోటల్ గా పిల్లలవి అన్ని. ఇది నాకు చాలా ఇష్టం. ఇది అదే అంటే నేను చూడంగానే ఫస్ట్ నా కళ్ళు కూడా అక్కడికి వెళ్ళినాయి, అంటే డిఫరెంట్ ఉన్నాయి కదా. సో అంటే గ్రేట్ ఫ్యాన్ యమునా నరేష్ అంట. సో అంటే ఎంట్రీలోనే ఇక్కడ కీ చైన్స్ పెట్టిరు, అంటే కీస్ అవన్నీ పెట్టుకోవడానికి. సో నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా రాగానే ఒక కీ తీసుకొని జోబులు వేసేసుకొని కింద నుంచి వీళ్ళ వెహికల్స్ అన్ని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో కెమెరాస్ కూడా లేవు నాకు తెలిసి. సో ఈ డెకరేషన్ అంతా అదంతా మీరే చేసి? నేనే చేసా, అన్ని నేనే. ఇదేంటి? అది మూన్ లైట్. ఓకే, లైట్ వస్తుంది అది వస్తుంది. ఓకే, ప్రజెంట్ బ్యాటరీస్ లేవు కానీ యాక్చువల్గా మంచిగా లైట్, అది గోల్డ్ కలర్ లో అంటే ఒక చంద్రుడు ఉన్నట్టు ఉంటది అన్నమాట. సో ఇక్కడ మీ పాప కాదు, నేనే. నేనే. అది యాక్చువల్ వెనకాల ఇది పోయింది. అది కూడా గిఫ్ట్ అనమాట. ఒక అంటే ఫ్యాన్ లైక్ మన ఇంట్లోనే ఉండేది, స్వీట్ అని చెప్పేసి తను నాకు ఆ పెయింటింగ్, నాకు ఆ ఫోటో ఇష్టమని చెప్పి ఆ పెయింటింగ్ వేయించి పంపించింది. ఓకే, తను పెయింటింగ్ వేయించి వేరే వాళ్ళతో వేయించి పంపించింది అనమాట. అది సో చాలా బాగుంది. కానీ నాకు తెలిసి మీ చిన్న కూతురు లాగా అనిపిస్తుంది. అంటే నేను వీడియోలలో చూసా, అంటే ఇద్దరు కూతురులని. సో ఒక కూతురు వాళ్ళ డాడీ లాగా ఉంటది, ఒక కూతురు మీలా ఉంటది. సో చాలా బాగుంది అక్క ఇది. అది నా ఫేవరెట్. అయితే నాకు తెలిసింది ఏంటంటే సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క వస్తువు తీసుకొని వస్తారంట. అంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఖచ్చితంగా ఒక్కొక్క వస్తువు తీసుకొని వచ్చుకుంటాను. అంటే అది ఒక మెమరీ. ఇది నేను ఈ ఊరు వెళ్ళాను, ఇక్కడ ఇది కొన్నాను అని చెప్పేసి. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి చిలుకూరు. ఓకే, సో హైదరాబాద్ చిలుకూరు, మైనాబాద్. ఓకే, సో ఇప్పుడు ఈ కుండలు ఉన్నాయి కదా, ఈ కుండలు వచ్చేసరికి అరుణాచలం. ఓకే, అలా ఒక్కొక్కటి. ఇది ఏది అది గ్రో ఉమెన్, దీనికి అదే ఇంద్రజ గారు ఒక అవార్డ్ ఫంక్షన్ కి నేను వెళ్ళాను అనమాట. అది కూడా అవార్డు వచ్చింది. అది సురభి వాళ్ళు ఇచ్చారు. అదే సురభి నాటకాల సంథింగ్ అదేదో ఉంటది. అదే కాదు, నాటకాలు కాదు, అది సురభి లేడీస్ కి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ రిలీజ్ చేశారు. ఆ టైంలో మనకి ఏంటంటే వీళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, టోటల్ గా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళని. అప్పుడు వెళ్ళినప్పుడు అది ఇది మదర్, అది జస్ట్ ఒక వేరే వాళ్ళు పంపించారు అనమాట చేయించి. అది ఫ్యాన్స్. ఓకే, కుబేర కుండలు అంటారంట అవి. సో అవి అరుణాచలంలో తీసుకున్నాను నేను. కానీ మీరు తప్పగా అనుకోవద్దు,
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? టొమాటో వంటగది అక్కడే ఉంది కదా, వచ్చి ఉంటుంది. అది జస్ట్ కామెడీ చేసిన, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా అందుకని. సో ఇది డైనింగ్ టేబుల్. సో చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం కాబట్టి, సో 4 మెంబర్సే కాబట్టి, సో 4 మెంబర్స్కి ఈ డైనింగ్ టేబుల్. ఎవరైనా వచ్చినా కింద కూర్చొని తినాలి, అంతేనా? అంటే మేము అలా కూర్చోబెట్టలే, 4 మెంబర్స్కి పెడతాం. ఓకే. అదే చాలా మటుకు ఎవరు డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినరు నాకు తెలిసి. అంటే మా గ్యాంగ్ ఎవరు వచ్చినా వేరువేరుగా కూర్చోడానికి ఇష్టపడరు, అందరమీ రౌండ్. అందుకే ఈ ప్లేస్ అంతా ఖాళీ. నిజం చెప్పాలంటే చాలా మంది డైనింగ్ టేబుల్స్ ఇంట్లో ఉన్నా, డైనింగ్ టేబుల్స్ ఇంట్లో ఉన్నా ఎవ్వరు కూర్చోరు. మనం ఫస్ట్ నుంచి ఏదో ఎవరన్నా వస్తే వాళ్ళ ముందు మనకు ఉండాలి మన ఇంట్లో ఒకటి అని చెప్పేసి అనుకుంటారు. కానీ సో నాకు ఏంటి మొత్తం కృష్ణులు కనిపిస్తారు ఎక్కువ ఇంట్లో. అంతే కదా, ఇక్కడ పెద్ద కృష్ణుడు కన్నయ్య. అంతా కన్నయ్యమయమే. ఎందుకు? కన్నయ్య అంటే ఇష్టం, అది మాక్సిమం అందరికి తెలుసు. నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం. అది భక్తి అని నేను చెప్పను, అదొక ఫీల్ అనమాట అంతే. అండ్ లైక్ ఒక మ్యాన్ అంటే ఒక మనిషితో, నా మనిషితో నేను మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటాను. కానీ అంటే డెకరేషన్ కానీ అంటే నాకు తెలిసి డైలీ మీరు అసలు ఖాళీగా ఉండరు అనుకుంటా, అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటా. ఎందుకంటే అక్కడ ఆ డెకరేషన్ కానీ ఇక్కడ ఇది కానీ చాలా బాగా కూడా మనకి ఏంటంటే తిరుపతిలోని ఇచ్చారన్నమాట. ఇది యాక్చువల్ గా తిరుపతిలోని దర్శనంకి వెళ్ళినప్పుడు టీటీడీ వాళ్ళు ఇచ్చింది. ఇంకా దానికి సెట్ అయ్యేలాగా నేను ఆన్లైన్ లో ఇది బుక్ చేసుకున్నాను. దానికి అలా ప్లేస్ వదిలేద్దామని చెప్పేసి. చాలా బాగుంది. సో ఇక్కడ కింద ఏందక్క అది సిల్వర్? అది అంటే నేను ఎప్పుడైనా సరే మనకి ఏమైనా నేను పెట్టుకుంటుంటా, లక్ష్మీదేవి కృష్ణుడివి అన్నీ కూడా నేను చాలా డెకరేట్ చేసి పెడుతుంటా. అలాంటప్పుడు ఏంటంటే అందులోని లక్ష్మీదేవి విగ్రహం కానీ లేకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి అదనమాట అది. సో ఇంకా లోపలికి వెళ్తే ఇది కిచెన్. సో కిచెన్ కి మనం వెళ్దామా? సరే ఒకసారి వెళ్ళి చూద్దాం కిచెన్. ఎందుకంటే అంటే ఆడవాళ్ళకి వంటిల్లే ఎక్కువ ఇష్టం నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కూడా వంటిల్లే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే మనం రోజు ఉంటున్నాం అంటే తింటూనే ఉంటాం మనం. సో అందరి ఇళ్ళలో ఇది ఇంపార్టెంట్ అయిన పార్ట్. కిచెన్ కి యాక్చువల్గా నేను కిచెన్ కి దగ్గర కానీ మా హస్బెండ్ ఎక్కువ దగ్గర. అంటే మొత్తానికి అక్క చెప్పేసింది ఇండైరెక్ట్ గా నేను వంట చెయ్య, బాగా వంట చేస్తారని, అంతేనా? అంతే కదా. అది ఏంటంటే ఆయనే ఎక్కువ ఎర్లీ మార్నింగ్ లేచి మాకు వంట చేసి వెళ్ళిపోతారు. 4 o'clockకి ఆయన లేస్తారు, వంట చేసి ఆయన మటుకు ఆయన ఏంటది పూజ చేసుకొని వెళ్ళిపోతారు. అందుకనే నాకేంటంటే ఆయన పూజ చేస్తారు కదా దేవతో నేను 10 గంటలు లేస్తాను. బట్ ఈవినింగ్ పూజ నేను చేసుకుంటా, నేను కానీ పిల్లలు ఇద్దరులో ఎవరో ఒకరు కానీ. డైలీ ఎన్ని గంటలకు లేస్తారు అక్క మీరు? నేను యాక్చువల్గా ఆయన వెళ్ళేటప్పుడు లేస్తాను, మళ్ళీ పడుకుని పోతాను, తర్వాత పడుకుంటాను. ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆయన 6 o'clockకి వెళ్తారు. 6 వరకు ఆయన ఉండి ఇద్దరం టీ తాగి అన్ని అయిన తర్వాత ఆయన వంట చేస్తారు. బట్ కూర్చొని నేను వాసుకేస్తూ ఉంటాను. అది 11 గంటలకి మళ్ళీ లేచి అప్పుడు నేను టిఫిన్ చేస్తా లేకపోతే లేదు. లంచ్ చేసి ఇంకా నా పనులు నేను మళ్ళీ సాయంత్రం మటుకు ఖచ్చితంగా దీపం 2 పూటలు ఉంటుంది. ఓకే. అంటే నేను మా నాన్నమ్మ ఉంటుండే, మా నాన్నమ్మ మా అమ్మతో మా అక్క వాళ్ళతో మాట్లాడుతుంటే వింటుంటే నేను. సో ఏంటంటే వంటిల్లు లక్ష్మీదేవితో సమానం అని చెప్పి వింటుంటే నేను. సో ఇక్కడ మొత్తం అక్క పూజలు కూడా చేసి ముగ్గులు వేయడం చాలా మంది చేయాలి. యాక్చువల్గా ఇది మార్గశిర మాసం కూడా కదా. యాక్చువల్గా మనకేంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే వంటగదిలోనే ఉంటుంది. మెయిన్ గా మన స్టవ్ ఎంత నీట్ గా ఉంటే అంత మంచిదన్నమాట. సో నేను దానికైతే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తా. ఇవ్వాలి కూడా, వంటిల్లో ఎంత నీట్ గా ఉంటుందో లక్ష్మీదేవి అంత తొందరగా మన ఇంట్లో వస్తుంది. అది సో ఇక్కడ మొత్తం పోపు దినుసులు అవన్నీ ఉంటాయి కామన్ గా. అవే చలో అంటే సింపుల్ గా వంటిల్లు ఉంది. అంటే నేను యాక్చువల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు, నేను అంతగా రెడీ చేయలేదు, ఎలా ఉందో అలా చూపించేస్తున్నా. అట్లాగే ఉండాలి, మనం చూపించాల్సిన అవసరం లేదు. నేను కూడా నైట్ కాల్ చేసిన అక్క రేపు వస్తున్నాం అని చెప్పేసి, దాని తర్వాత అక్క ఒక 5 minutes టైం ఇయ్యి అని చెప్పేసి ఆలోచించి వద్దు తర్వాత రా అని చెప్పింది. లేదు నేను వస్తున్నా అని చెప్పేసి నేను వచ్చేసిన. అది నిజమే. అసలు నేను తర్వాత ఒక ఎన్ని రోజులు ఉండకపోని చెప్పు, నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాక చేద్దామంటే లేదక్క నేను ఈ రోజే వస్తా అన్నాడు. సరే రా అని చెప్పేసి. సో ఎప్పుడైనా దోశ చపాతి మార్నింగ్ టిఫిన్స్ ఏమన్నా ఉంటే
సో అంటే బావ సండే ఇంట్లోనే ఉంటాడు కదా, సండే లీవే కదా. అవును. సో ఒకవేళ బావ టిఫిన్ ఇస్తే మీరు అందరు ఇక్కడ వచ్చి కూర్చొని అది దోశ అది ఇది అని అంటారా? లేదు, ఎంత చేసినా అంటే ఫుడ్ అయినా ఇంకేదైనా మీకు ఇంకా ముందు ముందు చెప్తా, ఏవి చేసినా సరే అందరం కలిసే తింటాము, కలిసే పడుకుంటాము. మాకున్న అంటే ఇది మటుకు నాకు బాగా క్లోజ్ పీపుల్కి అందరికి తెలుసు బాగా. ఏదైనా నలుగురం కలిసే తింటాం అనమాట. ఇంకా వేరేగా తిండాలు, నువ్వు తీసుకురా, వండేసిన తర్వాత మొత్తం వంట అంతా కూర్చోబెట్టి అక్కడ పెట్టుకొని తింటాం. ఓకే, పిల్లలకి ఆకలేసిన అంతే, ఏదైనా సరే ముందు తినేడాలు ఇవన్నీ జరగవు ఎప్పుడు కూడా. సో అట్లా ఉంటేనే బాగుంటది. ఇంకోటి ఒక్కొక్కరు కూర్చొని తింటే అంత తినలేరు, మళ్ళీ అందరు కలిసి తింటే అంటే ఆ ఫీల్ కూడా ఉండదు. నాకైతే అసలు తినబుద్ధి లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే తిన్నప్పుడు నా చేతితో నేను వండుకున్నా సరే, ఎవరు వండినా సరే నా చేతితో నేను పెట్టుకుని తిన్నాను. ఓకే, అయితే మీకు కొంచెం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయాలి. సో ఫ్రిడ్జ్ కిచెన్ లోకి వెళ్ళినా ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం. సో ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ క్రీమ్స్ అవి యూజ్ చేస్తారు. సో అక్క అందానికి ఏం సీక్రెట్స్ ఉన్నాయి మీకు తెలుసుకోవాలని ఉంది. అస్సలే ఉండవు, ఏం లేవు అందులో, ఏముండవు. డ్రింక్ బాటిల్స్ ఉంటాయి, పాలు, అంతే. అంతేనా? ఏముండవు. డీప్ ఫ్రిడ్జ్ లో ఏముండదు. అంత ఐస్ క్యూబ్స్ ఇవి కూడా మొన్న ఈవెంట్ కి మిగిలిపోయినవి అనమాట. ఈవెంట్ 31st ఈవెంట్ కి మనం చేసాం కాబట్టి డ్రింక్ బాటిల్స్ అవన్నీ ఇంకా ఉన్నాయి, పెద్ద పెద్ద పార్సల్స్ అన్ని బ్యాగ్ పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇందాక వచ్చినప్పటికి ఇవన్నీ ఉండే, అవన్నీ తీసి పెడతారు. సో ఈవెంట్ ఇక్కడే జరిగింది, ఇంట్లో ఇక్కడ కాదు, మనం మంత్రీస్ హోటల్లో చేసాం అన్నమాట. 31st నైట్ అది మేమే కండక్ట్ చేసాము. సో అప్పుడు మిగిలిపోయినవన్నీ ఇంటికి తెచ్చేస్తాం. అవి ఉన్నాయి, లేకపోతే అవి ఉండవు. సో పూజ గది, ఇది పూజ గది. సో పూజ గది. సో అక్కడ మంగళసూత్రాల, అవును, అది గౌరీదేవి అన్నమాట. ఓకే, సో అక్క వాళ్ళ పూజ గది ఇది. సో మనం లోపలికి అంటే మొత్తం తిరిగి వచ్చాం కాబట్టి లోపలికి వెళ్తే బాగోదు. సో ఈ ఫోటో ఎవరు? అది మా పెద్ద బావ గారు, ఆయన చనిపోయారు. అయితే అంటే వీళ్ళు ఒక 5 మెంబర్స్ అనమాట. ఆయన ఫస్ట్ మెంబర్, 6th మెంబర్ అనమాట. ఆయన ఫస్ట్. ఆయన చనిపోయినప్పుడు ఫొటోస్ ఏం లేవంట. ఇతను చేతితో డ్రా చేసింది బావా. అది ఇతను స్వయంగా చేతితో డ్రా చేసిన తర్వాత అప్పుడు అందరూ ప్రింట్అవుట్స్ తీయించుకున్నారు. అదే మొత్తం అది యాక్చువల్ బ్లాక్ అండ్ వైట్ది చిరిగిపోయి ఉన్న ఫోటో ఉంది. ఈయన మంచి ఏంటంటే డ్రా చేస్తారు బాగా, డ్రాయింగ్ పిచ్చి. అదే పిచ్చి చిన్నదానికి వచ్చి చిన్నదాని డ్రాయింగ్స్ చూస్తే మస్తు ఉంటాయి. సో చూపియాలి ఖచ్చితంగా. సో ఇంత పెద్ద కన్నయ్య ఇంట్లో ఉండు. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చిరక్క? ఇది నేను యాక్చువల్గా బయట రోడ్డు మీద వెళ్తుండగా తీసుకున్నాను అనమాట. బాగుంది, నాకు ఎందుకు ఆ రోజు అట్రాక్ట్ అయ్యాను బాగానా. వెంటనే నాకు అంటే కన్నయ్యని చూస్తే ఆటోమేటిక్గా నేను ఎన్నైనా కొంటే ఇంకా తగ్గించా. చాలా కృష్ణ అయి ఉండాల్సింది. అసలు చాలా ఇష్టం నాకు. అంటే ఎక్కడ చూసినా ఇంటి నిండా కొనేస్తుంటే అందరు తిట్టారనమాట, ఎందుకంటే కొనేస్తావు. పాపం అప్ప నుంచి రాకి అంటే ఇంట్లో ఒక చిన్న బుజ్జి కింగ్ ఉంది. అప్ప నుంచి పట్టించుకోలే, నా గురించి అడగట్లే ఏంద్రా అని చెప్పేసి బొంగ ముద్దు పెట్టుకొని కింద కూర్చుంది పాపం. హాయ్ రాకీ, హాయ్. వాడికి మొన్న గ్రూమింగ్ అయింది, అందుకే మొత్తం అంతా హెయిర్ లే, లేకపోతే ఇంతసేపు బాగా తిరిగిండు. దాని తర్వాత నన్ను పట్టించుకోవట్లే అనుకుంటా, ఏమనుకుంటా సైలెంట్ అయిపోయిండు. సో మధ్యలో తిరుగుతూ ఉంటాడుగా, అప్పుడు మళ్ళీ చూపిద్దాం. సో అప్పుడు బెడ్రూమ్స్. సో ఫస్ట్ మీ బెడ్రూమ్కి వెళ్దాం. సో చూడండి, ఇక్కడ ఒక కన్నయ్య, ఇక్కడ ఒక కన్నయ్య, ఎంతమంది కన్నయ్యలు మొత్తం చూపిస్తాం మీకు. సో ఫస్ట్ మనం బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం లోపలికి ఎంటర్ ఇస్తుంటే ఇక్కడ సో అక్క వాళ్ళిద్దరు పాపలు. సో సేమ్ చిన్న పాప సేమ్ అక్కలానే ఉంది. సో స్టార్టింగ్ రాగానే సో అక్క బావ. సో అంటే ఏంది సంగతి అసలు? బావగారిని మీరు ఫస్ట్ పెళ్లి కాకుండా అంకుల్ అంటున్నారంటే ఎందుకు? అవును, అంటే నాకు చాలా చిన్న ఏజ్. ఆయన అప్పుడు మా బావగారు వాళ్ళ ఇంటికి రావటం, ఆ టైంలోనేమో నాకు అసలు ఆయన ఎవరో తెలియదు. జస్ట్ మా బావగారు వాళ్ళని మా తోటికోళ్ళ అంకుల్ ఆంటీ అనేదాన్ని. మరి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ తమ్ముడు అంకులే కదా, అంకుల్ అనే పిలిచేదాన్ని. పెళ్లి వరకు కూడా అంకులే. తర్వాత నెమ్మదిగా మార్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఇక్కడ చూడండి, ఇంట్లో కూడా కృష్ణుడే, ఇక్కడ పెద్ద, ఇక్కడ కూడా కృష్ణుడే.
ఈ ఫోటోలో ఏదో జిమ్మిక్ ఉంది అక్క. అది కూడా నా గిఫ్టే. వినోద్ అని చెప్పేసి మా గ్రూప్ లో ఒక తమ్ముడు అనమాట, వాడిచ్చాడు. అది బాగుంటుంది యాక్చువల్లీ, లైట్ వస్తుంది, బెడ్ లైట్ అదే మాకు. సో హాల్లో ఒక టీవీ, బెడ్రూమ్ లో ఒక టీవీ. అమ్మో టీవీ లేకపోతే నేను అసలు పడుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీవీ ఉండాలి. ఏ టైంకి పండుకుంటారు రోజు? నైట్ టైమే నేను ఎడిటింగ్ చేస్తా కాబట్టి అది 2 అయిపోతుంది, ఒక్కోసారి 3 అయిపోతుంది. అన్ని చూసుకొని ఇంకా అంతే. ఇంకా ఎడిటింగ్ మీరే, యాక్టింగ్ మీరే, అన్ని నేనే. సో అందుకనే ఆ టైం అవుతుంది, 2-3 అయిపోతుంది ఒక్కోసారి. తర్వాత పడుకుంటాను కాబట్టి ఈయన ఏంటంటే లేపరు. కాకపోతే నేనే లేచి ఒక్కోసారి ఇద్దరు మీద చెప్తున్నాం కదా, ఆయన వెళ్ళే వరకు ఉంటా, తర్వాత పడుకుని పోతా. కానీ అట్లాంటి వాళ్ళు దొరకడం కూడా చాలా అదృష్టం, చాలా లక్. ఆ విషయంలో మటుకు లక్. అర్థం చేసుకుని సపోర్టివ్ గా ఉండేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? అందులో లేడీస్ అనేసరికి వంట చేయాలి, ఏదో వండి పెట్టాలి, పిల్లలకి చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి అనుకునే వాళ్ళే తప్ప మనకు వండి పెట్టే మగాళ్ళు అనేది చాలా రేర్. అదృష్టవంతులు. చిన్నప్పుడు ఏడ్చేదాన్ని పెళ్లి ఎందుకు చేశారని, కానీ ఈ విషయంలో అదృష్టవంతులు. సో మీ ఫాలోవర్స్ అందరు ఏమనుకుంటారు అంటే అక్క కట్టుకునేది శారీస్ చాలా బాగుంటాయి, సో ఫస్ట్ అవి చూపించరా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మిమ్మల్ని ఎప్పుడైనా అడ్డంగా బుక్ చేసేస్తున్నాడు యాక్చువల్గా. నేను కాదు, చాలా మంది మీకు కామెంట్లు పెడతారా లేదా, అక్క ఇది బాగుంది అక్క చాలా మందికి ఉంది కదా, చూపిస్తే పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్చువల్గా ఇవి శారీస్. ఓకే. సో అందులో నీకు ఇష్టమైన శారీ ఏదక్క? ఇందులో ఇష్టం అంటే అన్ని ఇష్టమైనవి ఉంచుతాను. మాక్సిమం నెలకి 100 చీరలు పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. ఎక్కడి నుంచి నాకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, వచ్చినట్టు పెంచుకుంటూ పోతే నాకు ఇంకా ఇవే కాదు, ఇంకా బయట గోల్డ్ ఉన్నాయి కాబట్టి అవి చూపించాను. అస్సలు వాళ్ళకి కాదులే, అంటే వేరే బీరువా 2 బీరువాలు ఉన్నాయి, ఇంకా అవి కాక ఇంకా వేరే కబోర్డ్ ఇలాంటిది వెనకాసలు ఒకటి ఉంటది వాటి నిండా. కాకపోతే బ్యాక్ సైడ్ ఏంటంటే ఈ లగేజ్ అంతా. కాదు, ఇందులో మీకు నచ్చిన సారీ నాకు చూపియాలి, దాని గురించి చెప్పాలి. సో ఏదన్నా ఒకటి తీయండి. నచ్చిన సారీ అంటే ఇందులో లేదేమో, బ్యాక్ సైడ్ ఉందేమో. మరి అది ఉంది కానీ తీను. ఇందులో ఏం లేవు. వెనుక దాంట్లో ఉందా? ఇది మా అమ్మది. అమ్మది. ఇది మదర్ది. ఓకే. ఇది ఒకటి సెంటిమెంట్ అన్నమాట. ఓకే. అప్పుడప్పుడు నిత్తు కడుతుంటది, ఎక్కువ నిత్తుకి ఇష్టం. ఓకే. శారీస్ బాగా కడుతుంది నిత్తు. నా శారీస్ నేను కన్నా అది ఎక్కువ బాగా కడుతుంది. ఓకే. పెద్ద ఆమె? చిన్నది. ఓకే, చిన్న. అది నాలా ఉంటది అంటారు. అదే అదే అదే. ఇక్కడైతే ఇవే ఉన్నాయి, అక్కడంటే పెళ్లి చీరలు అన్ని అక్కడ ఉంటాయి. చూపిస్తారా లేదా? ఇవన్నీ డ్రెస్సెస్ కామన్. చెల్లో. సో ఇవి వాడేటివి మీరు? జ్యువెలరీ ఏమైనా చూపిస్తారా? గోల్డ్ ఏదన్నా? గోల్డా? ఓకే. కానీ నేను కూడా ఎక్కువ నేను డిమాండ్ చేసి కూడా నేను అడగలేను, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని ప్రైవసీ ఉంటాయి. సో అవన్నీ మనం కూడా రివీల్ చేయలేము కాబట్టి సో అవి వద్దు. కానీ ఇక్కడ ఇది ఏదో బాగుంది. ఇది కుంకుమ నాకు చాలా ఇష్టం. ఇది ఓకే. డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఆడవాళ్ళందరూ వీటికి ఇష్టపడతారు అందుకని. చలో ఇప్పుడు నెక్స్ట్ వేరే బెడ్రూమ్స్కి వెళ్ళిపోదాం. సో ఇది అక్క వాళ్ళ బెడ్రూమ్. సో అక్క వాళ్ళ పాప వాళ్ళ పెద్ద పాప బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఫస్ట్. సో అక్కడ కృష్ణయ్య ఉంటాడో మరి ఎవరు ఉంటారో చూద్దాం. అక్కడ ఏమో. ఇది పెద్ద పాపది. ఓకే. పాప. సో పాప లోపల వచ్చేయండి. హాయ్. పేరు? అక్షయ. చలో వచ్చి. పెద్ద పాప. పెద్ద పాప అక్షయ. సో అక్షయ బెడ్రూమ్ అంటే ఇది. సో మీ దాంట్లో లైటింగ్స్ అవేం లేవనుకుంటా? నా దాంట్లో లైటింగ్స్ తక్కువ ఉన్నాయి, అందుకే నేను ఆ బెడ్రూమ్ నాకు ఇష్టం ఉండదు అనమాట. ఓకే. మొన్నే మా హస్బెండ్ కి చెప్పాను, నాకు ఏం చేస్తావో తెలియదు, ఆ లైటింగ్ పెరగాలి అందులో. అట్లా అడిగారా? లేకుంటే మీ ఇద్దరు పాపలకి లైటింగ్స్ పెట్టాం, నాకెందుకు లైటింగ్స్ పెట్టలేదు? సో ఇందులో నీకు ఇష్టమైన ఏది థింగ్? ఏది థింగ్? బుక్సా? ఓకే. సో ఎక్కువ చదువుతా ఉంటా? సో ఓకే. ప్రెసెంట్ ఏం చదువుతున్నావు? ఓకే. నెక్స్ట్ జాబ్
ఓకే, అంటే నెక్స్ట్ హైయర్ స్టడీస్ ఏమైనా చేయాలనుకుంటున్నా? అంటే ఫస్ట్ ఇక్కడ 1 year చేసిన తర్వాత హైయర్ స్టడీస్. హలో, ఇవి రెండు ఎవరు ఇచ్చారు గిఫ్ట్ నీకు? ఒకటి నా ఫ్రెండ్ ఇచ్చింది, ఓకే. ఇంకోటి ఒక అన్నయ్య ఇచ్చారు. సో అంటే నువ్వు చిన్నప్పుడు డోరేమాన్ అవి చూస్తుండేనా? ఇప్పటికీ చూస్తాను. ఇప్పటికి ఏజ్ ఎంత? 21. కానీ ఏంది అసలు అమ్మాయిలు ఏజ్ చెప్పారు కదా, చెప్పేసింది. అది అమ్మాయి లతక్క పిల్లల మజాక. అది అమ్మాయి కదా అబ్బాయి మా ఇంటికి. ఓకే. ఇప్పుడు మీరందరూ అంటే వీడియో కోసం అని చెప్పి లంగవాణి లేదు లేదు, నేను నిజం చెప్తున్నా. సో అక్క చెప్పింది నిజం. ఎందుకంటే నేను లోపలికి ఎంటర్ చేయగానే సో నేను నిల్చున్నప్పుడు సో మా షూట్ కి ఒకటి అడ్డం వచ్చింది. సో పాప అని చెప్పేసి పిలవంగానే వచ్చి అది తీసేసింది. అది అబ్బాయిలు మోసే వాటర్ క్యాన్. సో అప్పుడు నేను అనుకున్నా సో ఇంట్లో మొత్తం అబ్బాయి అనుకున్నా. అబ్బాయి అది నేను చేయలేము ఆ పనులు, మొత్తం బరువులు ఎత్తేస్తుంది, ఎక్కడక్కడ అన్ని తీసి పడేస్తుంటది. అప్పుడే నాకు తినపైన ఒక మంచి ఒపీనియన్ వచ్చింది. అబ్బా అనుకున్నా. ఏమనుకున్నా అంటే నాకు చెప్పినా నేను తీసేస్తుంటే కదా, నాకు చెప్పకుండా. సో అంటే పిలిచిన నువ్వు అంతే, పిలిచి ఇట్లా చూపించిన అంతే, తీసుకొని వెళ్ళిపోయింది. గ్రేట్ అసలు. సో ఏంటి స్పెక్ట్స్, ఈ గాగుల్స్ అన్ని కలెక్షన్. ఇంకా దాని దగ్గర ఒక కలెక్షన్ ఉంటది, అవి ఎక్కడ టీ ఏమున్నాయో? పర్ఫ్యూమ్స్. ఓకే, అసలు రాగానే అసలు స్మెల్ అదే ఉంది కదా లోపల మొత్తం. పర్ఫ్యూమ్స్ కలెక్షన్ అన్నమాట మొత్తం. చూపి ఇంకా. సో చాలా మంది ఇళ్ళల్లో కూడా పిల్లలకి ఏదో ఒకటి ఇష్టం అయి ఉంటది. అది వాడిన పర్ఫ్యూమ్స్ ఇప్పటి వరకు. అందులోకి వస్తాం అందుకు. ఓకే, ఇవన్నీ వాడినాయి. సో ఏ ఏజ్ నుంచి వాడుతున్నాను? 16. ఇంకా ముందేనా? సో అప్పుడే మీ మమ్మీ అన్నీ చెప్పేసి మీకు. సో ఇన్ని కానీ ఎవరి ఇంట్లో నన్ను ఉండొచ్చా నాకు తెలిసి. ఇందులో ఏది ఎక్కువ నీకు నచ్చిన పర్ఫ్యూమ్? ఇదా? గిఫ్ట్ ఏదన్నా వచ్చిందా ఇందులో? గిఫ్ట్ లేవన్నీ నేను కొనుక్కున్నాను. మమ్మీ ఏమి ఇవ్వలే? నేనా మొన్న తెచ్చా, దుబాయ్ నుంచి తెప్పించాను మొన్న. ఓకే, దానికి ఇష్టం అని చెప్పేసి అత్తరది. అది ఇవన్నీ ఏం చేస్తాను? దాచుకుని ఏం చేస్తావు? పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? పట్టుకెళ్తావా? సో వీటితో ఏదైనా సంథింగ్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు మనం. చేద్దాం, అదే చేయాలి. సో ఈ చిన్న బాగుంది. అవి మొన్న తెప్పించాను దుబాయ్ నుంచి, దీనికి ఇష్టమని. ఓకే. సో పర్ఫ్యూమ్స్ ఎందుకు ఇష్టం నీకు? తెలియదు, ఇష్టం. పడుకునే ముందు ఉండాలి, ఖచ్చితంగా కొట్టేసుకుంటా టక్. ఓకే, లోపలికి ఎంట్రీ ఇవ్వగానే కూడా ఫస్ట్ అదే స్మెల్ వచ్చింది. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది? సో ఇదెవరు? ఇది మమ్మీ. ఓకే, బాగుంది. ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చిర్రు అనుకుంటా. లేదండి, పెద్ద. ఓకే, బ్యాడ్మింటన్ ఎక్కువ ఆడతాను. సో ఇక్కడ వెనకాల ఉంది. మేమందరమే ఆడతాం బ్యాడ్మింటన్. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ పిల్లలు నేను. ఓకే, నువ్వు బాగా ఒక టీం, వాళ్ళిద్దరు ఒక టీమా? ఆయన ఉండరు, మాకు అంత ఈజీగా దొరకరు. ఆయన ఉండేది ఓన్లీ ట్యూస్డేస్ అనమాట. ఆ రోజు రెస్ట్ కావాలంటారు. ఇంకా ఆయనతో మాకేంటంటే బతిమలాడుకోవడమే. సండే కూడా ఆఫీస్ ఉంటుంది, వర్కింగ్ డే. ఆయన కష్టం ఎక్కువ, ఆయన అంటే జాబ్ కూడా కష్టం. సో ఆయన్ని మేము కూడా అందుకే డిస్టర్బ్ చెయ్యం, అందుకే ఎక్కువ వీడియోస్ లో అట్లా కనబడరు ఆయన. ఓకే, కాదు కెమెరా అంటే ఫియర్ ఉందా? ఎందుకు నచ్చదా? అంటే ఎందుకు నచ్చదా? అంటే ఒక పాయింట్ చెప్పు, ఎందుకు నచ్చదా? అంటే అసలు ఎందుకో కెమెరాకి ఫేస్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, అంటే ప్రైవసీ అనేది అందరికి తెలియడం ఎందుకు అనుకుంటావా, లేకుంటే ఇట్లా? అలా అని కాదు కానీ నచ్చదు ఎందుకో. ఓకే, సో నచ్చదు ఎందుకో అంతే, ఇంకా అడగకి ఇంకా నన్ను. ఇవన్నీ ఇదే ఎక్కువ. సో ఇంట్లోకి వాళ్ళ మమ్మీ రాగానే ఈరోజు బయటకు వెళ్తున్నామంటే ఎట్లాంటి డ్రెస్ కావాలి? అబ్బాయి లాగా రావాలా, అమ్మాయి లాగా రావాలా? సో ఇక్కడ ట్రెడిషనల్, మొత్తం ట్రెడిషనల్. ఒక్కసారి ఓపెన్ చేద్దాం. సో మొత్తం ఇవి ట్రెడిషనల్. సో పిల్లల డ్రెస్ల కన్నా అక్క శారీలు ఎక్కువనే, గుర్తుపెట్టుకోండి. ఇంకా నా శారీ చూపించలేదు అవతల. కాదు, మీకు ఇప్పియదు కదా అసలు డ్రెస్సెస్ ఏమి? మమ్మీ కొనించదు కదా, షాపింగ్ తీసుకెళ్తుందా? కాదు, ఒక లుక్ ఇస్తున్నా చెప్పగనా? కాదు కాదు, సరే వచ్చేసాయి. ఇక్కడ చెల్లె వాళ్ళ చిన్న పాప రూమ్. సో నెక్స్ట్ పెద్ద పాప బెడ్రూమ్ అయిపోయింది, ఇప్పుడు చిన్న పాప బెడ్రూమ్. వచ్చేయండి.
ఈవిడ హ్యాపీగా చూపిస్తుంది. అసలు ఒక్కోళ్ళ రూమ్ అసలు డిఫరెంట్ అయింది తెలుసా. సో అందులో లైటింగ్ లేదు, ఇందులో వేరే లైటింగ్, మళ్ళీ ఇందులో వేరే లైటింగ్. సో వచ్చే లోపలికి. సో ఏంటి ఇదంతా? ఓకే. సో చాలా మందికి మోటివేట్ చేస్తున్నావు ఇవన్నీ చూపించి. మీ మమ్మీ ఆల్రెడీ చేస్తుంది అనుకుంటా నిన్ను. ఓకే. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేసుకున్నావు? ఓకే. అంటే ఇవి జస్ట్ పాంప్లెట్సా లేకుంటే ఏంటి? స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్ చేస్తే. ఓకే. ఎందుకు ఇవి అసలు? అంటే ఇక్కడ హట్ అయినావా నువ్వు? లేదు, అంటే కొంచెం నేను డిమోటివేట్ అయిపోతాను, అందుకని ఇట్లా పెట్టుకుంటాను అన్నట్టు. ఓకే. సో చాలా బాగుంది. మళ్ళీ దీనికి సపరేట్ గా లైటింగ్. నా దాంట్లో లైట్స్ లేవు కదా, లైట్స్. అక్కడ మమ్మీ బాధపడుతుంది, ఇక్కడ పాప కూడా బాధపడుతుంది. సో సైన్స్ స్టూడెంట్ అను. సో బైపీసీయా? నేను కూడా బైపీసీ. దాని తర్వాత డాక్టర్ అవుదాం అనుకున్నా కానీ కాలే. సో జూనియర్ సైంటిస్ట్ గా అరవిందలో జాబ్ చేసా. దాని తర్వాత రిజైన్ చేసి సో ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది. సో బైపీసీ కంప్లీటా లేకుంటే ఏంటి? నీట్ కి ప్రిపేర్ అవుతుంది. సో లాస్ట్ టైం నీట్ లో ఎంత వచ్చింది? 600 ర్యాంక్. నా ర్యాంక్ 600. ఓకే. 600 వస్తే నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో వస్తుంది మనకి సీట్. అంటే క్యాస్ట్ పరంగా ఉంటుంది కదా, కానీ మా క్యాస్ట్ కి కొద్దిగా ఎక్కువ రావాలన్నమాట. ఓకే. సో మిస్ అయింది కదా, ఎట్లున్నా నీ ఫీలింగ్? చాలా ఏడ్చాను. 2023 నా బ్యాడ్ ఇయర్ అనుకుంటాను ఎప్పుడు. పోయింది కదా, ఇంకేంది 24 వచ్చేసింది. సో నేను కూడా అంటే అవుతే డాక్టర్ అవుదాం అనుకున్నా, బట్ బీఫామ్ మాత్రం అసలు చెయ్యొద్దు అనుకున్నా. బీఫార్మసీ అస్సలు చెయ్యొద్దు అనుకున్నా. సో లాస్ట్ రేపు కౌన్సిలింగ్ ఉందన్నప్పుడు బీఫామ్లో సీట్ వచ్చింది. ఇంకా చేయాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళని మనం బాధ పెట్టలేం. సో అలా అయిపోయింది జర్నీ అంతా. సో అంటే ఎక్కువ చదవడం ఎక్కువ ఇంట్రెస్టా? నాకు యాక్చువల్లీ నేను ఎక్కువ చదవను. ఒకసారి ఇంట్రెస్ట్ వస్తే మాత్రం చదువుతాను అలాగా. ఓకే. రోజు బుక్ పట్టుకోను అట్లా లేదు. ఒకసారి ఇంట్రెస్ట్ వస్తే మాత్రం బుక్ వదలను అంతే. సో అంటే చదివే యాక్టింగ్ ఏదంటే అది ఎక్కువ. నాకు తెలిసి నీకు డాన్సింగ్ అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. అవును, అంతే. డాన్స్ అంటే చాలా ఇష్టం, పిచ్చి. కానీ అదే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఇంకోటి డ్రాయింగ్ పిచ్ ఉన్న వాళ్ళే బైపీసీ తీసుకుంటారు ఎక్కువ. సో నేను ఎక్కువ అంటే 10th లో కానీ ఇంటర్లో కానీ మనకి ఎక్కువ డయాగ్రామ్స్ ఉంటాయి. సో నేను ఎగ్జామ్లో నేను వేసిన తర్వాత నాకు ఏసీ అని పక్క వాళ్ళు పేపర్ ఇస్తే వాళ్ళకి కూడా వేసి ఇచ్చేవాడిని. సో ఇక్కడ బాగుంది నిత్య అని చెప్పేసి. అది కూడా నేనే చేసుకున్నాను. గ్లూ గన్ ఉంటుంది కదా. ఓకే. పేపర్లో వేసి ఇస్తాను. సో ఈ ఫోటో తాతయ్య అమ్మమ్మది అట్లా. ఓకే. కాదు, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలక్క. అంటే హాల్లో అస్సలు పెట్టలే ఫోటో. అవును. అది పాప ఎందుకు పెట్టుకుంది? అది పాపకి డాడీ అంటే చాలా ఇష్టం. ఈవెన్ అక్కడ మీకు షర్ట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి, డాడీ షర్ట్స్. ఓకే. అలా అన్నమాట. మొత్తం అంటే దీనికి ఎక్కువ డాడీ ఇష్టం బాగా. చిన్నదానికి ప్యాంపరింగ్ అలా చేసేవారు డాడీ. సో దానికి ఎక్కువ నేను ఇంట్లోనంటే నాకు సెంటిమెంట్గా కొంతమంది ఏంటంటే పెట్టకూడదు, చనిపోయిన వాళ్ళవి ఎక్కువ ఫొటోస్ ఇంట్లో ఉండకూడదు, అది ఇది అని చెప్పేసి తీయించేశారు. యాక్చువల్గా లేదు, అప్పుడు నువ్వు బాధపడుతున్నట్టు డిప్రెషన్. నేను యాక్చువల్గా ఈ ఫోటో చూస్తే ఆటోమేటిక్ డౌన్ అయిపోతాను నేను. అది మెయిన్ ఉందిలే. అది చాలా ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను, 1 year నేను లెగలేదు, మనిషిని అవ్వలేదు. సో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ సెంటిమెంటల్ గా కొంచెం అన్నట్టు నాకేంటంటే తీయించేశారు, ఇంక ఫొటోస్ నువ్వేం చూడొద్దు, ఎక్కడ పెట్టద్దు అని చెప్పారు. సరే, అందుకని ఇది మటుకు డాడీ మమ్మీ అంటే చాలా ఇష్టం. సో తాతయ్య ఎందుకు ఎక్కువ ఇష్టం? ఎందుకంటే తాతయ్య షర్ట్ కూడా ఉంది. తాతయ్య ప్యాంపరింగ్ వేరు, అంటే మమ్మీ ఇవ్వలేనిది తాతయ్య ఇస్తారనమాట. ఏదైనా. సో మమ్మీ ఇవ్వలేనిది తాతయ్య ఇచ్చింది ఏదన్నా ఒకటి చెప్పు. ఏం కాదు, పక్కన లేస్ ప్యాకెట్లు అంతే. ఇందులోనే. సో నువ్వు చాలా బాగా ఇస్తావు కదా అంటే డయాగ్రామ్స్. సో ఏదన్నా ఒక 5 చూపించాను. డయాగ్రామ్స్ కానీ పెయింటింగ్స్ కానీ. అయితే ఇంకో విషయం, ఈమె తినకి స్టడీ ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, ఎక్కువ చదువుతుంది కాబట్టి ఈమె అంటే నాకు తెలిసి ఇది మొత్తం మేనేజ్మెంట్స్ ఈమెనే చేసుకుంది అనుకుంటా, ఈ సెటప్ మొత్తం. సో పెద్ద పాపకి నాకు తెలిసి చదువు ఇంట్రెస్ట్ లేదు. దానికి ఉంది, అది యాక్చువల్గా చాలా మంచి మార్క్స్ దానికి ఎక్కువ వస్తాయి. ఓకే.
మమ్మీ ఏమైంది? ఓకే అమ్మ రివర్స్ ఇది డబల్ అయ్యండి. కాదు మీ మమ్మీకి కన్నయ్య ఇష్టం అని చెప్పేసి ఫస్ట్ ఇదా? నాకు కన్నయ్య పెయింటింగ్స్ చాలా చాలా బాగా, ఇది కూడా అదే వేసింది. చాలా బాగుంది. నాకు తెలిసి ఇవన్నీ ఫ్రేమ్స్ చేయించుకోవచ్చు కదా? ఫ్రేమ్స్ చేయిస్తున్నా. అయ్యో ఇది చేయించాను యాక్చువల్ గా, విరిగిపోయింది. ఇంకా వేయలేదు, వేయిస్తాను. ఓకే, ఇది వేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 1 డేనే. లేదు, హాఫ్ డే. హాఫ్ డే. అంటే నైట్ స్టార్ట్ చేశాను, మార్నింగ్ కంప్లీట్ చేశాను. ఓకే. ఇది మండల ఆర్ట్. మండల ఆర్ట్ అంటే అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేది మండల అంటారు. ఓకే. ఇది ఈజీగా వేసేస్తాను ఎందుకంటే మీరు ఎట్లాగో మైదాకి పెట్టుకుంటారు కదా. ఇది ఆయిల్ పేస్టల్స్ తో వేసింది. ఓకే, చాలా బాగుంది ఇది కూడా. సో ఇంకేదైనా డిఫరెంట్ ఏదైనా వేసావా? ఉండేవి నాకు దగ్గర పట్టుకెళ్ళిపోయాడు వాడు. ఫైల్లో ఉండేవి, ఫైల్ నాకు దగ్గర పోయింది అనమాట. కానీ నువ్వు భవిష్యత్తులో మంచి స్టేజ్కి వెళ్తావు ఎందుకంటే తిను ఇక్కడ మొత్తం చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, అసలు ఇప్పుడెప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. ఓకే. వినాయకుడు అంటే పిచ్చి దీనికి, దీనికి బాగా పిచ్చి వినాయకుడు అంటే. సో అందుకే ఇక్కడ 2. సో ఇది ఎప్పటిది ఫోటో? 9th క్లాస్. ఓకే. ఇక్కడ వీళ్ళు బాగా. సో నీకు ఎక్కువ ఇష్టం ఏది? అక్కకు పర్ఫ్యూమ్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఈ ప్లేస్ అని చాలా ఇష్టం అనమాట. నాకు పెయింటింగ్స్ అన్నా ఇష్టం, అండ్ ఇక్కడ అన్ని వేషాలు వేస్తా, డాన్సులు కానీ ఏమైనా. ఓకే. సో మమ్మీ ఒక్కొక్కసారి హైదరాబాద్ వెళ్తుంది కదా, మిస్ అవుతావు మమ్మీని? చాలా మిస్ అవుతా. అమ్మకే చెప్పుకుంటా ఏదైనా, అంటే మిస్ అయినా కూడా అమ్మకే చెప్పుకుంటాను. అంటే కొంతమంది వేరే చెప్పుకుంటారు కదా, మిస్ అయితే నేను మమ్మీ చెప్పుకుంటాను. సో అంటే నీ రూమ్ లో ఎక్కువ మర్చిపోలేనిది, ఇది పక్కన రూమ్ లో ఉండాలి అనేది ఏదైనా ఉందా? టేబుల్ ఫ్యాన్. నాకు తెలిసి నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు నిజంగా, నాకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే సో అంటే యాక్టింగ్ చేసేటప్పుడు చాలా మంది మేకప్ వేసుకొని అది పట్టుకొని తిరుగుతూ ఉంటారు చాలా మంది. నైట్ ఏసీలో ఉన్నా లేకపోతే ఎక్కడ ఎలా పడుకున్నా ఆ ఫ్యాన్ అనేది పక్కన లేకపోతే దాని సౌండ్ వినకపోతే పడుకోదు. ఓకే. ఎంత ఎక్కడికి వెళ్ళి క్యారీ చేస్తుంది. మాకు చిరాకు వచ్చేస్తుంది, ఫ్యాన్ కో స్పేస్ మళ్ళీ తీ అంటాం అనమాట. లేదు, తల దగ్గర పెట్టుకుని పడుకుంటది. అదేమి ఇష్టమో తెలియదు, ఆ ఫ్యాన్ వదలదు. పగలైనా ఇలా మామూలుగా లీన్ అయినప్పుడు కూడా ఫ్యాన్ పక్కన పెట్టుకొని పడుకుంటది అనమాట. ఆ ఫ్యాన్ వదలదు, అందుకని అన్నా అంతే ఈజీగా. అదేనా ఇంకేదైనా ఉందా? ఓ, అంటే కాంపిటీషన్ లో విన్ అయినా? సో ఎప్పుడు అది? లాస్ట్ ఇయర్ తెలుగు అమ్మాయి. ఓకే, ఈ వైజాగ్. సో ఒకసారి పెట్టుకో. సో కిందిది మరి? వావ్. సో మహారాణి. సరే తెలుగులో కొద్దిగా ఏదన్నా మాట్లాడు కొద్దిగా. ఏం మాట్లాడు? సో అక్కడ స్టేజ్ పైన ఏదైనా క్వశ్చన్ వేస్తారా వాళ్ళు? నేను క్వశ్చన్స్ అంటే అది పెద్ద వాళ్ళకి, అంటే మ్యారీడ్ వాళ్ళకి ఇచ్చారు, అది మాకు డాన్స్ ఇచ్చారు. ఓకే. సో చాలా బాగుంది నీకు ఇది. సో అలాగే ఇంకా వైజాగ్ లో ఎన్ని కాంపిటీషన్స్ అయితే అందులో మొత్తం అన్నిటిలో పాల్గొని ఇంకా చాలా విన్ అవ్వాలి. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ గా నిండాలని చెప్పేసి ఆశిస్తున్నా. సో ఆ సెకండ్ ఇది దీంట్లోనే సెమీఫైనల్స్ అన్నమాట. ఇది ఫైనల్స్, ఇది సెమీఫైనల్స్. సో ఇది పెద్ద పాపది, చిన్న పాపది బెడ్రూమ్ చాలా బాగున్నాయి. ఓకే, నేను అడగక ముందు అక్కడ డ్రెస్సెస్ చూడు, ఎందుకంటే తప్పదు ఇంకా దాన్ని చూపిస్తున్నప్పుడు. దీని ఇవి ట్రెడిషనల్ ఎక్కువ ఉంటాయి, దీనివి దీనికి వెస్ట్రన్ చాలా తక్కువ. ఎట్లాగో తినకి ఇక్కడ డ్రెస్సులు లేకుండా అక్కడ మీ శారీస్ ఉన్నాయి కదా, నా శారీసే కట్టేస్తుంది. అదే. సో మొత్తం ఇక్కడ బుక్సే ఉన్నాయి, నీట్ బుక్స్ నీట్ అన్ని. ఎంసెట్ నీట్, ఎంసెట్ కూడా రాసానా? ఓకే. సో పక్కా ఈసారి నీకు రావాలి, సీట్ రావాలని చెప్పేసి పక్కా.
ఇక్కడ మొత్తం అవార్డ్స్ ఉన్నాయి కదా అక్క. అవును. సో అది అంటే ఇది మెయిన్ అది ఇది ఓకే బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ విప్రైట్స్ వాళ్ళు అనమాట. ఓకే. ఇది నాకు స్పెషల్, అసలు నాకు బాగా నేమ్ తీసుకొచ్చింది. అండ్ ఏంటంటే నాకు బాగా ప్రౌడ్గా ఫీల్ మా డాడీ కోరిక. ఓకే. ఎందుకంటే ఇది కష్టంతో గెలిచింది. లైక్ ఎలా అంటే ఓటింగ్స్ పెట్టి ఓటింగ్స్ త్రూ చేసినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నాకు కూడా సమవచ్చి వాళ్ళు అందరూ. సో అందులో ఫస్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీ అనమాట. ఇది నాకు కొంచెం స్పెషలే. ఎందుకంటే డాడీ చనిపోక ముందు రోజు మాట్లాడుకున్నాం, ఇలా అవార్డుది ఎవరో ఫోన్ చేశారంటే ఎప్పుడు దేనికి పార్టిసిపేట్ చేయవు, దీనికి పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పేసి డాడీ చెప్పారు. తెల్లవారుసరికి ఆయన హార్ట్ అటాక్తో పోయారనమాట. ఇంకా ఆయన కోసం 11 రోజులు ఆయన కార్యమైన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే. వెళ్ళి ఇది సో అంటే ఇది గుర్తుండిపోయింది. ఇంకోటి డాడీ లాస్ట్ లో చెప్పిండే కాబట్టి ఇంకా అది కొంచెం బాగా కనెక్టెడ్ అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఇది అనుకుంటా, ఇది చిన్న పాప. ఓకే. ఇదే తెలుగమ్మ. ఇది ఓకే తన అవార్డు. ఇది సురభి వాళ్ళు ఒకటి ఇచ్చింది. ఇది క్వీన్ ఈవెంట్స్ కి నేను గెస్ట్ గా వెళ్ళినప్పుడు. ఇంకా ఉండాలి. ఇది మొత్తం అంటే ఇట్లా సెటప్ చేయాలన్న ఆలోచన యాక్చువల్ గా బార్ కౌంటర్ టైప్ అన్నమాట ఇది. మా వాళ్ళందరికీ అలా దానిలాగా చేద్దామని చెప్పేసి అనుకున్నా. నేను ఒకటి సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ. లేదు అంటే అసలు కొంచెం డిఫరెంట్ అనే ఉంటుంది అంతా. బట్ ఇక్కడ నేను హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఉండటం వల్ల సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇది కూడా. సో ఇక్కడ సోఫా సెట్టింగ్ మొత్తం. సో మన ఇంతకుముందు మీకు అంటే 3 బెడ్రూమ్స్ చూపించా. ఒకటి అక్క వాళ్ళది, తర్వాత 2 పాపలది. కానీ అక్క వాళ్ళ నిజమైన బెడ్రూమ్ అసలు ఎక్కువ ఇక్కడే ఉంటారు. సో ఇదే అక్క వాళ్ళ బెడ్రూమ్. అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఇక్కడే పడుకుంటారంట. సో అంటే బెడ్రూమ్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు అక్క? మాకు ఏంటంటే అందరమీ ఒక దగ్గరే పడుకోవడం అలవాటు ఫస్ట్ నుంచి. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వేరే వేరేగా పడుకోబెట్టడం అలవాటు చేయలేదులే. నేను మెయిన్ ఉండలేదు. నాకేంటంటే కొంచెం రాత్రి అయ్యేసరికి ఎవరు కనబడిపోతే సబ్కట్ అయిపోతుంది అనమాట. అయితే 4 మెంబర్స్ ఒక బెడ్ మీద ఉండేవాళ్ళం. ఒక బెడ్ మీద అంటే ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, అందరూ పెద్దలు అయ్యేసరికి మంచం సరిపోకపోయేసరికి పెద్దదేమో వేరే బెడ్ వేసుకుని పడుకుంటా అని చెప్పేసి అంటే లేదు, అలా అవసరం లేదని చెప్పేసి ఇంకా అందరం ఏంటంటే నైట్ అయ్యేసరికి హాల్లోనే చక్కగా బొంతలు వేసుకుని ఒక దగ్గరే పడుకోవటం అలవాటు అయిపోయింది అంతే. ఇంకా వేరేగా పడుకోవాలన్నా సరే పడుకోలేము. అది అందుకనే హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగా ఏడ్చేస్తారనమాట ఇప్పటికీ స్టిల్. సో ఇక్కడ మనము కృష్ణయ్య అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ కన్నయ్య, ఇది ఇక్కడ చిన్నప్పుడు కన్నయ్య. ఇది ఎక్కడక్క అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్నాయి కూడా ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొచ్చినాయి అన్ని ఒక్కో దగ్గర నుంచి అనమాట. ఇది యాక్చువల్ గా నాకు గిఫ్ట్ వచ్చింది ఈ కన్నయ్య. నెక్స్ట్ పైది కూడా గిఫ్టే, అది గిఫ్ట్ వచ్చింది. తర్వాత పోతే అంటే నాకు వేరే షిరిడి నుంచి ఇది ఇగో బాబా, కాణిపాకంలోని. నెక్స్ట్ మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు ఇది వచ్చేసరికి చిన్న తిరుపతిలో, ఇదేమో శ్రీశైలంలో శివాజీ. సో అక్కడ అలా మొత్తం అనమాట. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో కొండపల్లి వెళ్ళినప్పుడు బొమ్మలు. ఇవి కొండపల్లి బొమ్మలా? ఓకే. అవన్నీ అంటే ఏ ఊరు వెళ్ళినప్పుడు అవి అలా. ఇదిగో అన్నవరం వెళ్ళినప్పుడు సత్యనామూర్తివి. నేను అంటే ఇప్పుడు వరకు చేసిన ట్రిప్స్ అన్నట్లో కూడా ఎక్కడెక్కడికి వెళ్ళానో అక్కడక్కడ నుంచి కలెక్షన్ అంతా తెచ్చుకుంటాను అనమాట మొత్తం. ఎక్కువగా కన్నయ్యవి కలెక్షన్. ఇదేమో అంగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది ఇంకెలా నేను ఎందుకు కూర్చున్నా అంటే ఇప్పటి వరకు ఎన్నో హోమ్ టూర్స్ ఎన్ని గణం చూపించింది ఎప్పుడు లేదు. సో ఫస్ట్ టైం అసలు ఒక్కోటి అసలు ఎన్ని గణం ఉన్నాయి వస్తువులు. చాలా మటుకు ఇంకా మీకు చూపించలే. సో కానీ కాళ్ళు పెయిన్ వస్తున్నాయి అందుకని చెప్పి కూర్చున్నా. ఇదొకన్నా ఇది బాగుంది, ఇంకా చాలా బాగుంటది. యూనిక్, అదొకటి యూనిక్ పీస్. సో ఇది ఎక్కడ కొన్నావు అక్క?
ఇది నాకు ఒక తమ్ముడు వాడి షాప్ లోంచే గిఫ్ట్ ఇచ్చాడు అన్నమాట. వాడికి తెలుసు నేను కన్నయ్య పిచ్చిదన్నాను. ఇంకా మొన్న ఒకటి పంపిస్తాను అన్నాడు వైట్ కలర్ తో అన్నాడు. వాడిదే షాప్ కన్నయ్య. ఇవన్నీ వాడికి కలెక్షన్స్ మంచిగా వస్తాయి. వాడికి వచ్చిన ప్రతిసారి నాకు ఫొటోస్ పెడుతూ ఉంటాడు అన్నమాట. కొన్ని నేను కొనుక్కుంటే కొన్ని వాడికి నచ్చినవి వాడు. అంటే మనకు ఏదైనా నచ్చినప్పుడు ఏదో ఒక గట్టి కారణం అయి ఉంటుంది. అవును. ఎందుకు కన్నయ్య అంటే ఎందుకు ఏమో తెలియదు. అది నాకు అంటే నాకు మెచ్యూరిటీ లేనప్పటి నుంచి కూడా కన్నయ్య అనేసరికి నేనేంటంటే ఒక ఫీల్ లైక్ ఎలా అంటే ఒక లవ్ ఫీల్ అనమాట. సో ఆ ఫీల్ నాకు అలానే ఉండిపోయింది. ఎప్పుడైనా సరే అంటే నా లైఫ్ మొత్తంకి అంత పిల్లల బాధ్యతలు అన్ని బాధ్యతలు తీర్పిన తర్వాత ఖచ్చితంగా నేను వెళ్ళిపోయి కన్నయ్య సేవలోనే ఉంటానని చెప్పేసి అయితే ఎప్పుడో అనుకున్నాను అది. ఎందుకంటే నాకు ఇంకా నా లాస్ట్ డేస్ అన్ని కూడా ఇంకా ఆయన సేవలో ఉండాలని చెప్పి. గోకులంలో సీత మూవీ చూసారా? చూసా. ఎవరు హీరోయిన్ అందులో? రాశి గారు. సో అట్లా కనిపిస్తుంది అక్క. సో చాలా బాగుంటది. అంటే గోపాల బాలుడు అంటారు కదా కన్నయ్యని. సో అందుకే గోకులంలో సీత అన్న. సో ఇక్కడ బాల్కనీకి వెళ్ళిపోదాం. సో వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. సో అక్క ఫస్ట్ నువ్వు వెళ్ళు. మీ బాల్కనీ బాగుంది కదా, మొత్తం ఇక్కడే ఉండొచ్చు నాకు తెలిసి. మేమందరం ఇక్కడే కూర్చుంటాం. అంటే ఎక్కువ మా తమ్ముళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా తెల్లవారు 4-5 అయినా ఇక్కడే కూర్చుంటారు. వాళ్ళు పార్టీస్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఇదే ప్లేస్ అందరికి. వాడిది ఆ ప్లేస్. ఆడ అక్కడికి వెళ్ళిపోయి ఆ కన్నంలోంచి బుర్ర పెట్టి మొత్తం వ్యూ చూసుకుంటాడు వాడు. అదిగో. సో నువ్వు కూర్చున్నావు కదా, మేము కూడా కూర్చుంటాం. సో మొత్తానికి బాల్కనీకి రావడం జరిగింది. సో బాల్కనీ చాలా బాగుంది. ఇంకా బాల్కనీ బాగుంటుంది. సో ఇది ఎక్కడ దాకా, ఇది ఎక్కడ ఉన్నారు? ఇది నేను అదే తమ్ముడు అన్నాను కదా షాప్, వాడిది కొమ్మాదిలో అనమాట. అక్కడే ఇది వాడే చెప్పాను కదా, ఏమైనా పీసెస్ వస్తే చెప్తుంటే నేనే తీసుకుంటున్నాను. అది. సో తులసి చెట్టు, దాని తర్వాత ఐ థింక్ వామ. సో జస్ట్ దాని స్మెల్ చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది. అవును. అంటే ఇవన్నీ మెడిసిన్ కూడా నేను ఇంట్లో ఉంచుకుంటాను. ఇది ఆయాసం వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా సరే వామాకు తింటే ఆయాసం పోతుంది. అవును. ఆయాసంకి నెక్స్ట్ కలబంద, ఇంకా అన్నీ కొంచెం కొంచెం. నేనేంటంటే తమలపాకులు ఎర్లీ మార్నింగ్ నేను తమలపాకు పడగడుపుని తింటాను అన్నమాట. అన్ని ఇంట్లోనే ఉంచుకుంటా అన్ని. సో అక్కడ మనం చిన్న చెట్లను చూద్దాం. సో ఇక్కడ లాస్ట్ లో ఏం చెట్టు? అది సన్నజాజి. అది సన్నజాజి. సో మొత్తం మెడిసినల్ చెట్లు మొత్తం మొక్కలు మొత్తం అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో ఇది నేను చెప్తా, అది కరెక్టా కాదా చెప్పక్క. సో ఇది మిడిచి చెట్టు. అవును. అది పువ్వులు, ఎల్లో ఫ్లవర్స్. ఓకే, ఎల్లో ఫ్లవర్స్. ఇది మల్లె, కరివేపాకు. ఇది గడ్డి, కరివేపాకు. ఓకే. ఇదేమో తమలపాకు. ఇదేదో కూర అంటారు, మెంతాకు. అదేనా? ఓకే, అది తమలపాకు. ఇది వచ్చేసరికి కలబంద, అలోవెరా, తిప్ప ఆకు అంటారు కదా. ఓకే, ఇది కూడా మెడిసిన్ కి సంబంధించింది. అవును. నాకు తెలిసి కరోనా టైంలో ఎక్కువ మంది దీన్ని చాలా మంది యూజ్ చేస్తారు. అప్పుడు నేను ఎక్కువ అదే. ఇది మల్లె. ఓకే, మల్లె చెట్టు. నాకేంటంటే నేచురల్ గా నేను అంటే టాబ్లెట్స్ వేయను దేనికి కూడా. ఏదైనా మన ఇంట్లో వాటితోనే మెడిసిన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకని అన్ని కొంచెం కొంచెం అలాగలాగా. అంటే ఇల్లు ఇంత అందంగా పెట్టుకోవడం కాదు, దానికి పని చేయాలన్నా చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే, నాది ఫస్ట్ రిలీజ్ అవుతుందో లేకుంటే అక్క వర్క్ చేసింది మార్నింగ్, అది బ్లాగ్ చేసింది, తీసిరు కదా. ఓకే, అది చూస్తే మీకు అర్థమవుతుంది మేము వస్తున్నాం అని చెప్పి మొత్తం క్లీన్ చేసి ఇది ఒకటే క్లీన్ చేసా. అంటే యాక్చువల్ గా మా హౌస్ అనేది ఎప్పుడు అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇదే నాకు కొంచెం చిరాకు. అంటే చెప్తున్నా, అదే మనం వచ్చి నిల్చోవాలన్నా కానీ కొంచెం బ్లాగ్ లో ఉంది ఎందుకు తీస్తాను అనేది. అంటే ఈడే రాకీ సుసు పోసేస్తున్నాడు అని చెప్పి ఇవన్నీ తీసి మన పైన పడేస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇది అన్నారని, హోమ్ టూర్ అన్నారని చెప్పి దడ అవే వేస్తాను అంతే. చాలా బాగుంది అక్క. సో ఇక్కడ కూడా చూడండి, సో కన్నయ్య చెప్పాను నీకు, ఇక్కడ కన్నయ్య అక్కడ కన్నయ్య. చాలా మంది కోరిక ఇది తీర్చేశారు మీరు. ఏది ఇదా? ఓకే, మీ హోమ్ టూర్ చూపించండి అని చెప్పేసి. కానీ ఎవరు గెస్ట్లు వచ్చినా అందరినీ బాల్కనీకి తీసుకెళ్తారా? జస్ట్ మీరు
వాళ్ళు వెళ్ళిపోతారు, మనం తీసుకొని వెళ్ళిన అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఆటోమేటిక్ గా చూస్తారు ఏం బాగుంది గ్రీనరీ అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్ వాళ్ళే వెళ్ళిపోతారు. నాకు తెలిసి అపార్ట్మెంట్స్ కూడా అంటే ఈ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది అనుకుంటే. వ్యూ బాగుంది, అదే అది వ్యూ బాగుంది. ఇంకా పొద్దున వర్షం పడేటప్పుడు బాగుంటది, వర్షం బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ అలా లేచి మేము అంటే టీ కాఫీ ఏదైనా పట్టుకొని వచ్చి కూర్చుని చాలా చిల్లవచ్చు. ఈవినింగ్ కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే మా లతక్క వాళ్ళ ఇల్లు అయితే చూపించడం జరిగింది. సారీ సార్, మా లతక్క కాదు, మన లతక్క. సో అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా మంది చూడాలనుకున్నారు. సో అందరికి చూయిద్దామని చెప్పేసి, అంటే అందరిట్లలో చాలా మందికి అక్క ఇవ్వదు నాకు తెలిసి అసలు. నేనే పెట్టుకోలేదు, అదే నేను అడిగి సాధించా. సో మీకోసమే సాధించా. సో మీరు అందరూ అంటే మీరు చాలా మంది చూడాలనుకుంటున్నారు అక్క వాళ్ళ ఇల్లును. సో అందుకే తీసా. సో ఇప్పుడు అక్క వాళ్ళతో మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడని కొన్ని విషయాలు మాట్లాడదాం. సో అది ఇంటర్వ్యూలో ఉంటుంది, ఇది హోమ్ టూర్. సో హోమ్ టూర్ చూసి మీరు ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ ఫాలోవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మొత్తానికి నన్ను ఒప్పించి నాతో బలవంతంగానే చేయించేశాడు. ఇల్లు ఎలాగుందో అలాగైతే చూపించేశాను మీకు. సో మన హోమ్ టూర్ కూడా కొంచెం ఏదో నేను ఒకటి మర్చిపోయినా. సో అక్వేరియం అయ్యో, సో అన్ని చూపించాలి కదా నేను. సో నేనైతే ఎండ్ ఇచ్చేసిన. అక్వేరియం చూడండి, దాని తర్వాత అక్క ఏం మాట్లాడుతుందో వినండి. సో ఇది ఎప్పుడు తెచ్చారా? ఇది గిఫ్ట్ ఫ్రెండ్, ఇది గిఫ్టే. సో అక్కకి చాలా గిఫ్ట్లు వస్తున్నాయి తెలుసా మీకు? ఇది కూడా చాలా మంది అనుకుంటారు నాకు తెలిసి ఫాలోవర్స్ వల్ల గిఫ్ట్లు ఎక్కువ. అదే అంటే నాకు ఏది ఇష్టమో, నాకు ఏది కావాలనుకుంటానో అది ముందు వాళ్ళు తెలుసుకొని నాకు ఇచ్చేస్తుంటారు. కానీ నాకు ఒకటి అనిపించింది, ఇది చిన్న పాప రూమ్ లో ఉండాలి. ఎందుకంటే చిన్న పాపకి గాలి అవసరం. వాడు అక్కడ పిలుస్తా ఉంటాడు, వీడు ఇక్కడ విసురుకుంటా ఉంటాడు. సో ఫైనల్ గా మా వ్యూవర్స్ కి, నీ ఫాలోవర్స్ కి, నీ ఫ్యాన్స్ కి మనం చెప్పాలనుకుంటున్నావు అక్క? ఏం చెప్తాం ఇంకా అంటే, నాకు నిజంగా అంటే శివ అయితే మటుకు బాగా క్లోజ్ అయిపోయాడులేండి, లైక్ ఏ బ్రదర్. ఎలా అంటే అలానే వచ్చి ఈరోజు బలవంతంగా నాతో హోమ్ టూర్ అనేది చేయించడం కూడా జరిగింది. ఎనీవే మా హోమ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగోపోతే తిట్టుకోవద్దు దయచేసి. ఇంకా ఎవరన్నా బాగాలేదని చెప్పి కామెంట్ చేస్తారు. అసలు ఎంత బాగుంది, చాలా నాకే నచ్చింది. అంటే ఒక హోమ్ టూర్ కాదు, ఎక్కడికో వెళ్ళి ఏదో చూపించినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అన్ని గిఫ్ట్స్ కానీ డిఫరెంట్ థింగ్స్ అన్ని. అంటే అక్కడికి వచ్చిన గిఫ్ట్స్ కూడా ఎట్లాంటివి అంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డిఫరెంట్గా అవి కూడా. సో ఫస్ట్ నేను చూపించింది అయితే మీకు, నేను ఫస్ట్లో చూపించింది అది చాలా డిఫరెంట్. అంటే తను నరేష్, యమునా నరేష్. సో వాళ్ళు ఎవరో కానీ సో చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. చాలా అంటే తను ఇప్పటికీ కూడా ఎలా అంటే వీళ్ళందరూ నాకు, నేను డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కూడా లైక్ ఫ్యామిలీ లాగా, అది నేను ఇంటర్వ్యూలో చెప్తాను. సో వాళ్ళ కేరింగ్ కూడా అలానే ఉంటుంది. ఇప్పటికీ స్టిల్ నన్ను ఎలా అంటే చాలా చిన్న పిల్లల ప్యాంపరింగ్ చేస్తుంటారు. ఫ్యాన్స్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ అన్నారు. నిజంగా దేవుడు ఈ రకంగా నాకు ఇంతమంది, అంటే అమ్మ నాన్న ఇంత వేరంగా చనిపోతారనేమో, చాలా పెద్ద ఫ్యామిలీని ఇచ్చి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేనైతే మరీ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎవరికి అని హోమ్ టూర్ నాకు ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని విషయాలు ఇంటర్వ్యూలో చూసుకుందాం. సో ఇంటర్వ్యూలో మొత్తం కాంట్రవర్సీ ఉండబోతుంది. బీ రెడీ.